ఖమ్మం నగరంలోని రమణగుట్టలో భూ ఆక్రమణలు జరిగాయని బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నేత ముస్తఫా ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు చెబుతున్నాడు. మరోవైపు గతంలో అనేక అక్రమాలు చేసి ప్రభుత్వ భూములను తన అనుచరుల పేరుతో నాగరాజు ఆక్రమించుకున్నట్లు ముస్తఫా పేర్కొంటున్నాడు. దీంతో స్థానికంగా ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. జనానికి ఏం చేయాలి, మేము జనానికి ఏం చేస్తామనేది చెప్పండి లేదని ఈ విధమైనటువంటి రాజకీయాలు చేయొద్దు. ఇంకేదో అపార్ట్మెంటు ఆ డివిజన్లోనే 57 డివిజన్లో అపార్ట్మెంట్ అంట, నా అపార్ట్మెంట్ అంట. అరే నీ దందా, నన్ను నా పేరు చెప్పి ఆ అపార్ట్మెంట్ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినావో తెలియదారా? బోర్డు పెట్టి 50 లక్షలు డిమాండ్ చేసినావు నువ్వు. ఈ అపార్ట్మెంట్లో ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డు పెట్టి 50 లక్షలు డిమాండ్ చేసినావు. వాళ్ళ అధికారులని ఇటుబడి తిరిగి వాళ్ళు నిరూపించుకొని లాస్ట్కి నీ తాకిడి తట్టుకోలేక, నువ్వు చేసే చికాకు తట్టుకోలేక వాళ్ళు హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఏది కనపడుతుంది పగడాల నాగరాజు. ఇటుపక్క మన బస్టాండ్, కొత్త బస్టాండ్కి ఆపోజిటు వాళ్ళది ఎవరిదా భూమి, ఆ మేకల బిక్స్వే నగర్ లోనకుంటుంది, రమణగుట్ట చివర్లకి దోరిపల్లి సంబంధించినటువంటి భూములు ఉంటే వాళ్ళతో డీల్ మాట్లాడుకొని ₹1 కోటి వాళ్ళ దగ్గర తీసుకొని ఈ మధ్యన కాలంలో దాదాపు ఒక 8 ఇళ్ళు 9 ఇళ్ళు పీకేసింది. మీరు వీళ్ళ ప్రభుత్వ ల్యాండ్లో ఉన్నారు అని. ఇది కాదురా దందా అంటే దాన్ని అంటారు. నిరూపించు. రమణగుట్టలో రమణగుట్ట మొత్తం 61, 64 సర్వే నెంబర్ గవర్నమెంట్ ల్యాండ్ 100 ఎకరాలు ఉంది. నాకు తెలిసి 100 ఎకరాల లోపే ఉంటుంది, 50 నుంచి 100 ఎకరాల లోపు ఉంటుంది. బిడ్డతి, నేను ఎక్కడన్నా నా కార్పొరేటర్గా పదవి కాలమైనా ఇప్పుడైనా ఎక్కడన్నా నేను 100 గజం ఆపుకొని అమ్ముకున్నా తీ బయటికి. ఇక నేను కూడా నిన్ను వదిలిపెట్టేది లేదు. విడతల వారిగా నీ ఎపిసోడ్స్ నేను వేస్తూనే ఉంటా. ఈ జస్ట్ స్టాంపిల్ మాత్రమే, ఇంకా ముందున్నాయి చాలా. కాకపోతే వాళ్ళ అధికార పార్టీ ఉంది, ముస్తఫా ఏమైనా చేస్తాడని భయంతో చాలామంది కొద్దిగా వెనక తగ్గుతున్నారు. మేము కూడా మంత్రి గారిని కలుస్తాం, నీ అక్రమాల మీద మేము రిప్రజెంటేషన్ చేస్తాం. ఖచ్చితంగా నీ భాగవతం అంతా ఇంకా బయట పెట్టేది త్వరలో. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదలం బిడ్డ. అన్ని చిట్టా మా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు వదిలిపెట్టాం. ఎవరెవరు బినామీ, నీకు ఎన్ని ప్లాట్లు ఉన్నాయి? 58 జీవో మీద, 59 మీద ఎన్ని జీవోలు ఉన్నాయి? నువ్వు కాలవుడికి పోయి ఎవరిని కొట్టినావు? ఏ రంగా ఇబ్బంది పెట్టించిన వాళ్ళ దగ్గర నువ్వు కాగితాలు రాయించి ఆ ప్లాట్ గుంజుకున్నావు. ఈ చిట్టా మొత్తం కూడా మా దగ్గర ఉంది. టౌన్ మొత్తం దందాలు చేసేసి ఇంకొకరి మీద చెప్తావు. టౌన్ మధ్య మేము ఇంకొక విజిల్స్ నేను చూపిస్తాను అనండి. అప్పుడు ఉపేందర్ పాపం బీజేపీ చిన్న కార్యకర్త ఆయన, అతను చనిపోయాడు. అప్పుడు చనిపోతే ఈయన కర్రలు తీసుకొని బీభత్సం సృష్టించింది, దందా చేసింది నువ్వు కాదా? అంటే నిజాయితీ అడగటం, వాస్తవాన్ని అడగటం తప్ప. పార్టీ ఏదైనా కావచ్చండి, ఒకటి ప్రాణం పోయిందా లేదా, నీతి నిజాయితీకి అడగొద్దా? అంటే నీ దందా, నువ్వు బెదిరేటోడు ఎక్కడ ఏం లేరు. నువ్వు ఏ భాష మాట్లాడుతున్నావో అంతకన్నా 2 రెట్టుగా మేము మాట్లాడగలుగుతాం. చేతన కూడా మేము చేయగలుగుతాం. మా సంస్కృతి అది నేర్పిలే. కాంగ్రెస్ పార్టీలో మేము నిజాయితీ పరుడుగా ఉన్నాం. ఏనాడు అట్లాంటి పని మేము ఏది చేసినా కూడా లీగల్గానే చేస్తాం. నేను ఒకటే సవాల్ చేసినా కదా, నేను మొన్న చెప్పాను. 2 రోజులు కూడా మీరు చూస్తూ ఉన్నారు, నువ్వు కూడా విన్నే ఉంటావు. 10 గజాలు ఉంటా కూడా తీసుకొచ్చి మాకు ప్రూవ్ చేయని చెప్పేసి అన్నాం. నువ్వు ఛాలెంజ్ స్వీకరించు, మేము కూడా స్వీకరిస్తాం. మాదేమైనా తప్పు ఉంటే తిప్పట్టు, మేము దానికి తల వంచుకుంటాం. నేను రాజీనామా చేస్తా. నువ్వు రాజీనామా చేస్తావా? నేను అడుగుతున్నా, రాజీనామా చేస్తావా అన్న. ఆయన నువ్వు రాజీనామా చేయవు అని సంగతి మాకు కూడా తెలుసు. ఎందుకంటే మొత్తం అవినీతే ఉంది, మొత్తం కబ్జాలే ఉన్నారు మీరు. మేము ఇక్కడితో దీన్ని ముగించాం. రెవెన్యూ మంత్రి గారి దగ్గర దీన్ని సీరియస్గా తీసుకుపోతాం. నీ కబ్జాలు ఎక్కడెక్కడ ఉందో దాన్ని మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకుపోయి, ఆఫీసర్ల దృష్టికి తీసుకుపోయి, నేను ఒకటే ఈ సభాముఖంగా నేను చెప్పటి తలుచుకున్నా. ఈ 9 మంది పట్టాదారులు ఎవరైతే ఉన్నారో నేను దగ్గర ఉండి అక్కడ ఇల్లు కట్టించి వాళ్ళని ఇంటి లోపల పంపించేదాకా నేను వదిలిపెట్టను. వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తా అని చెప్పేసి ఈ సభాముఖంగా